హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్. సో 8th క్లాస్ అంటేనే ఏపీటీఎస్ ఇద్దరికి యూజ్ అవుతుంది, కామన్ సిలబస్, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా యూజ్ అవుతుంది. మరి 8th క్లాస్ లో 12th లెసన్ కారణాంక విభజన. సో ఈ లెసన్ బేస్ చేసుకొని మొత్తం టాపిక్ మొత్తం ఒక వీడియోలో అయిపోయింది ఫ్రెండ్స్. 12th లెసన్ కంప్లీట్ గా ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది. సింపుల్ లెసన్, ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, బట్ చాలా 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 ఈజీ టాపిక్. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ మీకు రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ ఒక షెడ్యూల్ ప్రకారం మీకు వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. మరి ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ, తెలుగు, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీస్ పే చేస్తే చాలు ఫ్రెండ్స్. కంప్లీట్ వీడియోస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు పంపించడం అయితే జరుగుతుంది. లైక్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు వీడియోస్ ఎగ్జామ్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. అబ్జర్వ్ చేస్తే 6xy ప్లస్ 9y² కారణాంక విభజన. కారణాంకాలుగా మనం ఏ విధంగా విభజించాలి? సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్. కారణాంక విభజన బేస్ చేసుకొని ఒక బిట్ అయితే ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. వీటిని ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చు. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే రెండింటిలో కామన్ గా ఏముంది? మరి వేరియబుల్స్ పరంగా y కామన్ గా ఉంది చూడండి. ఇక్కడ x ఉంది, బట్ ఇక్కడ x లేదు కాబట్టి ఇక్కడ y⁻1 ఏం లేదు అంటే ఒక y అనేది రెండింటిలో కామన్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. 6 కి 9 కి కామన్ గా రెండింటికి కామన్ ఫ్యాక్టర్ మనకు 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 9 బేస్ చేసుకొని 3 ఈజ్ ఏ కామన్ టర్మ్. ఇక్కడ x ఉంది, బట్ ఇక్కడ x లేదు కాబట్టి x అనే వేరియబుల్ మనం కామన్ తీయకూడదు. నెక్స్ట్ ఇక్కడ y⁻1y² సింగిల్ y కామన్ గా ఉంది కాబట్టి 3y ఈజ్ ది కామన్ టర్మ్. మరి 6xy నుంచి 3y కామన్ తీస్తే, మరి 6 నుంచి 3 కామన్ తీసామనుకోండి, 3 2s 6 కదా. 3 కి ఎంత మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2 కాబట్టి 3 2s 6. ఆల్రెడీ y కామన్ తీసాం కాబట్టి రిమైనింగ్ ఏంటి? x. మరి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అలాగే రాసుకోండి. 9 నుంచి 3 కామన్ తీసాం కాబట్టి ఏముంటుంది? 3 ఉంటుంది. 3 3 9 కాబట్టి y² నుంచి y కామన్ తీసాం కాబట్టి ఇంకొక y అనేది ఉంటుంది. అంటే ఈ రెండు మల్టిప్లై చేసినా మీకు ఇది వస్తుంది చూడండి. 3 2s 6 y into x or xy plus 3 3s 9 y into y² here correct answer is 3y into 2x plus 3y. Next question, 25a²b plus 35ab² కారణాంక విభజన. సింపుల్ లాజిక్ దీనికి కూడా. ఇక్కడ చూడండి, a² లో a ఉంది, b ఇక్కడ a b రెండింటిలో కామన్ గా ఉంది. ab అనేటువంటి వేరియబుల్ కామన్ గా ఉంది. నెక్స్ట్ 25 అనేది 5 తో డివైడ్ అవుతుంది, 35 కూడా 5 తో డివైడ్ అవుతుంది కాబట్టి హియర్ ది కామన్ టర్మ్ ఇస్ 5ab.
తీసి అబ్జర్వ్ చేస్తే 6xy ప్లస్ 9y² కారణాంక విభజన అంటే కారణాంకాలుగా ఏ విధంగా విభజించాలి. మరి వీటిను మనం సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది, బట్ సింపుల్ లాజిక్. మనం దీన్ని ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ కూడా ఫామ్ చేయొచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 6xy ప్లస్ 9y² కారణాంకాలు మనం ఏ విధంగా విభజించాలి అని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ గా వస్తే చాలు. ఇక్కడ చూడండి xy ఉంది, ఇక్కడ y² ఉంది. అంటే y అనేది కామన్ టర్మ్, సింగిల్ y మాత్రమే కామన్ గా ఉంది. బట్ ఇక్కడ x ఉంది, ఇక్కడ x లేదు కాబట్టి మనం y మాత్రమే కామన్ తీయాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ పరంగా 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. 6 కి 9 కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3 ఇస్ ఏ కామన్ ఫ్యాక్టర్. అంటే 3 ని కామన్ తీస్తే సరిపోతుంది. అంటే మొత్తంలో నుంచి 6 లో నుంచి 3, 9 నుంచి కూడా 3 కామన్ తీయచ్చు కాబట్టి 3 కామన్ తీస్తున్నా. బట్ ఇక్కడ x ఉంది, బట్ ఇక్కడ x లేదు. ఇక్కడ y కామన్ గా ఉంది కాబట్టి y కామన్ తీస్తున్నా. అంటే మొత్తం మీద 3y ఇస్ ఏ కామన్ టర్మ్. మరి 6 లో నుంచి 3 కామన్ తీసామనుకోండి, ఏముంటుంది? 2 ఉంటుంది. జస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. 3 2s 6. ఆల్రెడీ y కామన్ తీసాం కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఏంటి? x. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 9 నుంచి 3 కామన్ తీసా. 3 కామన్ అంటే అర్థం ఏంటి? డివైడ్ 3 చేసినట్టే. 9 డివైడ్ 3 ఎంత? 3. 3 3s 9. ఒక y కామన్ తీసాను. y² అంటే ఇంకొక y ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కారణాంక విభజనలో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3y ఇంటూ 2x ప్లస్ 3y. ఇన్ కేస్ మీరు ఆప్షన్స్ ద్వారా అనుకోండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు ఇది ఆన్సర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3x² ప్లస్ 6x²y ప్లస్ 9xy² కారణాంకములుగా విభజించగా సేమ్ కాన్సెప్ట్ చూడండి. x² x²y xy². 3 టర్మ్స్ లో మనకి x ఈజ్ ఏ కామన్ టర్మ్. x x x x² కాదు కామన్, ఇక్కడ x². బట్ ఇక్కడ x², ఇక్కడ x² లేదు. ఈ రెండిట్లో y ఉంది, బట్ ఇక్కడ y లేదు కాబట్టి ఓన్లీ x మాత్రమే 3 టర్మ్స్ లో ఉంది కాబట్టి x ఇస్ ఏ కామన్ టర్మ్. నెక్స్ట్ 3 6 9 మొత్తం 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 3 కామన్ తీయొచ్చు. అంటే ఓవరాల్ గా 3x ను కామన్ తీస్తున్నా. 3 ఇస్ ఏ కామన్. x² లో x కామన్ తీశాను కాబట్టి ఒక x ఉంటుంది. ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 6 నుంచి 3 కామన్ తీసాను కాబట్టి 6 డివైడ్ 3 ఎంత? 2. x² లో x కామన్ తీసా, ఒక x కాబట్టి ఇంకొక x ఉంటుంది. y టర్మ్ కామన్ తీయలేదు కాబట్టి y యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ 9 నుంచి 3 కామన్ తీసాను కాబట్టి 3 ఉంటుంది. x కామన్ తీసాను కాబట్టి ఇంకా x ఏమి ఉండదు. y² టర్మ్ అసలు టచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏముంటుంది? y². అంటే ఇక్కడ మీరు ఈ టర్మ్ ని కారణాంకాలుగా విభజిస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 3x ఇంటూ x ప్లస్ 2xy ప్లస్ 3y². నెక్స్ట్ వన్, 25a²b ప్లస్ 35ab² కారణాంకముగా విభజించగా ఒక్కసారి చూడండి. a²b ab². a² అంటే ఒక a కామన్ తీయొచ్చు. b² ఒక b కామన్ తీయొచ్చు. 25 35 లో 5 ఇస్ ఏ కామన్ టర్మ్. ఎందుకని? 25 5 తో డివైడ్ అవుతుంది, 35 కూడా 5 తో డివైడ్ అవుతుంది కాబట్టి మొత్తం మీద కామన్ ఏం తీయొచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ 5ab కామన్ తీయొచ్చు. మరి 25 లో 5 కామన్ తీసాం అనుకోండి, 25 డివైడ్ 5 దట్ ఈస్ 5. 5 5 25 కాబట్టి a² లో ఒక a కామన్ తీసాను, ఒక a ఉంటుంది. b ఆల్రెడీ కామన్ తీసాను. ప్లస్ కాబట్టి ప్లస్ 35 లో 5 కామన్ తీసా. 35/5 ఎంత? 7 కాబట్టి 7 ఆల్రెడీ a కామన్ తీసాను. మరి b² లో ఒక b కామన్ తీసాను కాబట్టి ఇంకొక b అనేది ఉంటుంది. అంటే ఇక్కడ 25a²b ప్లస్ 35ab² కారణాంకాల విభజన మనకి ఏమవుతుంది అంటే 5ab ఇంటూ 5a ప్లస్ 7b. ఈ రెండు మల్టిప్లై చేయండి, మీకు ఈ టర్మ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 6ab మైనస్ b² మైనస్ 2bc ప్లస్ 12ac. ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్స్ లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రెండు పదాల యొక్క లబ్ధం ఉంటుంది, ద్విపది పదాల లబ్ధం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ద్విపది పదాల లబ్ధం అంటే ప్రతి దాంట్లో 2 టర్మ్స్ ఉంటాయి, అంటే రెండు పదాలు ఉంటాయి. కాబట్టి మనం దీన్ని ఎలా విభజించుకోవాలి? సింపుల్ గా ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు. బట్ ఇక్కడ వాటిని మనం ఏ విధంగా డివైడ్ చేయాలని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ c ఉంది, ఇక్కడ c ఉంది. అంటే ఈ రెండు టర్మ్స్ లో మాత్రమే c ఉంది, ఇంకా ఈ రెండు టర్మ్స్ లో c లేదు. మరి ఇక్కడ b ఉంది, ఈ మూడు టర్మ్స్ లో b ఉంది. బట్ మన c ని అబ్జర్వ్ చేస్తే ఈ 2 టర్మ్స్ లో ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు అబ్జర్వ్ చేసాం అనుకోండి, b ఉంది. ఓకే, ఫస్ట్ ఈ రెండింటి పరంగా అబ్జర్వ్ చేద్దాం, తర్వాత ఈ రెండింటి పరంగా అబ్జర్వ్ చేద్దాం. మరి ఈ రెండింటి పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏం కామన్ తీయచ్చు? b కామన్ తీయచ్చు, అవునా? ఎందుకంటే ఇక్కడ b² లో b ఉంది, ఇక్కడ b ఉంది. 6a టర్మ్ ఇక్కడ అసలు లేదు కాబట్టి b ఇస్ ఏ కామన్ టర్మ్. మరి b కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి? 6a మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ b² లో b కామన్ తీసాను కాబట్టి ఇంకొక b అనేది ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ ప్లస్
ప్లస్ ఇప్పుడు చూడండి ఈ టూ టర్మ్స్ మనం ఎలా రాస్తున్నాం ఒకటే ఫస్ట్ ఇది తర్వాత ఇది అంటే ప్లస్ మైనస్ లో 2 -3 అన్నా ఒకటే -3 + 2 అన్నా ఒకటే అంటే ఇక్కడ ప్లస్ మైనస్ గుర్తులు జాగ్రత్తగా పెట్టుకొని ఆ టూ టర్మ్స్ మనము ఎలా రాసుకున్నా పర్లేదు. ఇప్పుడు 12AC - 2BC లో 12 2 కామన్ గా మనం ఏం తీయచ్చు 2 కామన్ తీయచ్చు. ఇక్కడ ఏ ఉంది బట్ ఇక్కడ ఏ లేదు, ఇక్కడ సి ఉంది ఇక్కడ సి ఉంది కాబట్టి సి కూడా మనం ఏం చేయొచ్చు కామన్ తీయచ్చు. ఇప్పుడు చూడండి 12 నుంచి 2 కామన్ తీసామనుకోండి 12 / 2 మనకి ఏమవుతుంది 6 అవుతుంది. ఆల్రెడీ సి కామన్ తీసాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఏముంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఉంది అంటే ఫస్ట్ టర్మ్ పరంగా ఏమవుతుంది 6a. నెక్స్ట్ ఈ టర్మ్ పరంగా మైనస్ 2 కామన్ తీసాను ఆల్రెడీ, సో బి కామన్ తీయలేదు కాబట్టి బి అలాగే ఉంటుంది. సి కామన్ తీసాను కాబట్టి సి దోలికి వెళ్లాల్సిన అవసరమే లేదు. కావాలంటే ఇప్పుడు ఈ టర్మ్ మల్టిప్లై చేయండి మీకు ఈ టర్మ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి 6a - b ఇక్కడ ఉంది 6a - b ఇక్కడ కూడా ఉంది అంటే ఈ టూ టర్మ్స్ లో మనం కామన్ ఏం తీయొచ్చు 6a - b ని కామన్ తీయొచ్చు. మరి 6a - b కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది b. 6a - b ఇక్కడ కామన్ తీసాను కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఏంటి ప్లస్ 2c. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే అర్థం ఏంటి అంటే 6ab - b² - 2bc + 12ac ను కారణాంకములుగా విభజిస్తే ఆన్సర్ ఏమవుతుంది అంటే 6a - b ఇంటూ b + 2c. 3a² bc + 6ab² c + 9ab c². మరి కారణాంకాలుగా విభజించగా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలా ఇచ్చేసి కారణాంకాలుగా విభజించగా అంటాడు. సో ఆప్షన్స్ లో మీకు ది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. మరి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 3 టర్మ్స్ లో కామన్ గా చూడండి a² a అంటే ఇక్కడ సింగిల్ ఏ కామన్ గా ఉంది, b ఒక b కామన్ గా ఉంది, c² అంటే ఒక c కామన్ గా ఉంది. అంటే 3 టర్మ్స్ లో మీకు abc అనేది కామన్ గా ఉంది. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే 3 6 9 ఈ 3 టర్మ్స్ లో 3 6 9 లో 3 అనేది కామన్ గా ఉంది. అంటే ఇక్కడ 3 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది, 6 కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది, 9 కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి కామన్ టర్మ్ ఏంటి 3 అంటే గసాబా అన్నమాట వాటికి. అంటే 3 టర్మ్స్ లో మనము కామన్ గా 3 తీయొచ్చు, a b c కూడా కామన్ గా తీయొచ్చు. అప్పుడు 3abc కామన్ తీస్తే 3 ఇస్ కామన్ టర్మ్, a² లో ఒక a కామన్ తీసాను కాబట్టి ఇంకొక a ఉంటుంది, bc ఆల్రెడీ కామన్ తీసాను కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి. 6 లో నుంచి 3 కామన్ తీసాను అంటే 6/3 ఎంత 2. a కామన్ తీసాను, b² లో b కామన్ తీసాను కాబట్టి ఇంకొక b ఉంటుంది. c ఇస్ ఏ కామన్ టర్మ్ కాబట్టి అది రాయాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 9 లో నుంచి 3 కామన్ తీసాను దట్ మీన్స్ 9/3 ఎంత 3. 3 3s 9 ఇలా మల్టిప్లై చేసుకున్నా సరిపోతుంది. a కామన్ తీసాను, b కూడా కామన్ తీసాను, c² లో ఒక c కామన్ తీసాను కాబట్టి ఇంకొక c అనేది ఉంటుంది. అంటే కారణాంకాలుగా విభజించగా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3abc ఇంటూ a + 2b + 3c. నెక్స్ట్ క్వశ్చన్ m² - mn + 4m - 4n ను కారణాంకములుగా విభజించగా ఒక్కసారి మనం టర్మ్స్ అబ్జర్వ్ చేసామనుకోండి సో ఖచ్చితంగా ద్విపది పదం యొక్క లబ్ధంగా ఉంటుంది ఆన్సర్ లో. అయితే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ n ఉంది, ఇక్కడ కూడా n ఉంది చూడండి. n అనేది ఇక్కడ mn అంటే ఇక్కడ ఈ రెండు టర్మ్స్ లో n ఉంది, ఇక్కడ m ఉంది ఇక్కడ m ఉంది కాబట్టి మరి ఈ రెండు టర్మ్స్ ను బేస్ చేసుకొని కామన్ తీసేయచ్చు, ఈ రెండు టర్మ్స్ ను బేస్ చేసుకొని కామన్ తీయొచ్చు. ఒక్కసారి ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే m² 4m అంటే ఇక్కడ 4 ఉంది ఇక్కడ బట్ 4 లేదు, న్యూమరికల్ వాల్యూవే లేదు. m² లో మొత్తం మీద m కామన్ తీయొచ్చు. సో m తీస్తే m² లో m కామన్ తీసామంటే ఇంకొక m ఉంటుంది, ఆల్రెడీ m కామన్ తీసాను కాబట్టి +4 అంటే ఇక్కడ ఏమొస్తుంది +4. నెక్స్ట్ టర్మ్ చూడండి ఇక్కడ మైనస్ బట్ ఇక్కడ ప్లస్ టర్మ్ ఉంది, ఇక్కడ ఉండేది ప్లస్ టర్మ్ బ్రాకెట్ లో. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లో రెండింటిలో మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ కామన్ తీస్తున్నా. అదే విధంగా n కూడా కామన్ గా ఉంది కాబట్టి n కూడా కామన్ తీస్తున్నా. ఇప్పుడు మొత్తం మీద -n కామన్ తీసాను కాబట్టి m ఉంటుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ కామన్ తీసాను, n కూడా కామన్ తీసాను కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఏంటి 4. అక్కడ ఏ సింబల్ వస్తుంది ప్లస్ వచ్చేస్తుంది. మీకు కన్ఫ్యూజ్ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ n ఇంటూ mn మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ n ఇంటూ 4n సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ టర్మ్స్ లో చూడండి m+4 అంటే రెండిట్లో m+4 అనేది కామన్ గా ఉంది కాబట్టి m+4 ఇస్ ఏ కామన్ టర్మ్. సో m+4 కామన్ తీస్తే m+4 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ఏ టర్మ్ ఉంది
m+4 కామన్ తీసాను కాబట్టి -n అంటే ఇక్కడ ఈ సమీకరణాన్ని కారణాంకాలుగా విభజిస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే m+4 ఇంటూ m-n. నెక్స్ట్ క్వశ్చన్ x³ + 2x² + 5x + 10 కారణాంకములుగా విభజించగా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 టర్మ్స్ లో x ఉంది, బట్ 3 టర్మ్స్ లో x కామన్ తీసి 10 అనేది సపరేట్ గా ఉండదు మీకు ఆప్షన్స్ లో, ఖచ్చితంగా సపరేట్ గా ఉండదు. ఇప్పుడు ఇక్కడ 5 10, సో 5 కామన్ తీయొచ్చు, అంటే ఈ 2 టర్మ్స్ ను బేస్ చేసుకొని కామన్ తీయొచ్చు, నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ ను బేస్ చేసుకొని కామన్ తీయొచ్చు. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే x³ x² అంటే x² కామన్ తీయొచ్చు. సో x² కామన్ తీస్తే x³ నుంచి x² కామన్ తీస్తే x ఉంటుంది, ఇక్కడ 2x² x² కామన్ తీసాను కాబట్టి +2 ఉంటుంది, అంటే ఫస్ట్ టర్మ్ పరంగా x² కామన్ తీస్తే x + 2. నెక్స్ట్ 5x + 10 లో 5 10 5 కామన్ తీయొచ్చు, హియర్ 5 ఇస్ ఏ కామన్ టర్మ్. మరి 5x లో 5 కామన్ తీస్తే ఏముంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ x ఉంటుంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 10 లో నుంచి 5 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 2 వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే హియర్ x + 2 హియర్ x + 2, ఓవరాల్ గా x + 2 అనేది కామన్ తీస్తాము అనుకోండి, x + 2 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది x². x + 2 ఆల్రెడీ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ మిగిలిన టర్మ్ ఏంటి +5. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ x + 2 ఇంటూ x² + 5. సింపుల్ క్వశ్చన్ సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ p² - pr² - pq + r² కారణాంకములుగా విభజించగా ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే r² ఈ రెండు టర్మ్స్ కామన్ తీయొచ్చు, pq yes ఈ రెండు టర్మ్స్ పరంగా మనము కామన్ తీయొచ్చు, ఎందుకంటే ఆ టర్మ్స్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు చూడండి ఈ రెండు టర్మ్స్ లో pp కామన్ గా ఉంది, సింగిల్ q కామన్ గా ఉంది కాబట్టి ఓవరాల్ గా pq కామన్ తీయొచ్చు. మరి p²q లో p కామన్ తీసాను q కామన్ తీసాను కాబట్టి ఒక p ఎక్స్ట్రా ఉంటుంది, మైనస్ ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి, మనం ప్లస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఆల్రెడీ pq మొత్తం కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏ టర్మ్ ఉంటుంది 1 ఉంటుంది, ఎందుకని pq మొత్తం కామన్ తీసాను కాబట్టి అక్కడ న్యూమరికల్ వాల్యూ 1. ఈ రెండు మల్టిప్లై చేయండి, p²q ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ pq ఇంటూ 1 ఏమవుతుంది pq అవుతుంది. నెక్స్ట్ టర్మ్ చూడండి -pr² + r², ఇక్కడ చూడండి -1 ఇక్కడ r² కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ r² కామన్ తీస్తే మనకు మైనస్ వాల్యూ రావాలి, అంటే మైనస్ కామన్ తీస్తున్నా, అంటే ఓవరాల్ గా -r² కామన్ తీస్తున్నా. ఈ రెండు 2 టర్మ్స్ లో -r² తీసామనుకోండి, -r² కామన్ తీస్తే మిగిలిన టర్మ్ ఏంటి ఇక్కడ ప్లస్ అది సార్ p. నెక్స్ట్ r² కామన్ తీసాను కాబట్టి 1 ఉంటుంది, బట్ మనం కామన్ తీసింది మైనస్, సో ప్లస్ లో నుంచి మైనస్ కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏముంటుంది మైనస్ ఉంటుంది. r² ఆల్రెడీ కామన్ తీసాను కాబట్టి 1. ఎలా ఉన్నది ఒక్కసారి చెక్ చేస్తున్నా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ r² pr² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r² ఇంటూ 1 r², సరిపోయింది. నెక్స్ట్ p -1 కామన్, సో p -1 కామన్ తీస్తే ఆల్రెడీ p -1 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ఏముంటుంది pq ఉంటుంది, p -1 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ -r². హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ p -1 ఇంటూ pq -r². ఇక్కడ x² + 10x + 25 కారణాంక విభజన. సో ఈ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్ ని కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను, ఆప్షన్స్ ద్వారా చేయడమే చాలా ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రాసెస్ ఏం కష్టమేమో కానీ బట్ ఆప్షన్స్ మాత్రం చాలా ఈజీ. దీనికి చిన్న లాజిక్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే x² + 10x + 25, హియర్ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి 25, x² యొక్క కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ కోఎఫిషియంట్ కూడా చాలా ఇంపార్టెంట్. x² యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 25 కాబట్టి 25 1s 25, 25 1s 25. మరి ఈ 25 ను బేస్ చేసుకొని ఏవైనా రెండు ఫ్యాక్టర్స్ యొక్క రెండు కారణాంకముల లబ్ధంగా మనం ఏ రెండు కారణాంకముల లబ్ధం ఏ రెండు సంఖ్యల యొక్క లబ్ధం మనము 25 గా రాయగలము. మరి ఆ రెండింటిని సమ్ చేసిన డిఫరెన్స్ చేసిన మనకి ఎంత రావాలి 10 రావాలి. సింపుల్ లాజిక్ ఏంటి ఇక్కడ 25 కి ఒకే ఒక లాజిక్, 5 5s ఎంత 25, 5 + 5 ఎంత 10 వస్తుందా, 5 5s 25, అంటే ఈ రెండు యొక్క లబ్ధం ఏమో 25 రావాలి. రెండింటిని సమ్ చేసిన డిఫరెన్స్ చేసిన సమ్ కానీ డిఫరెన్స్ కానీ బేస్ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి వాల్యూ రావాలి. ఓకేనా, 5 5s 25, 5 + 5 ఎంత 10 కాబట్టి మనం 5 5 గా కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నాం చూద్దాం. x² అలాగే రాయండి ప్లస్ 10x ని మనం ఏం రాస్తున్నా అంటే రెండు 5s గా రాసుకుంటున్నా, అంటే ఎలా 5x + 5x రాసుకోవచ్చా.
10x నేను ఇక్కడ 5 5 25 గా చెప్పాను కాబట్టి 10x నేను 5x ప్లస్ 5x ఏమవుతుంది 10x ప్లస్ 25. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లో నుంచి ఏం కామన్ తీయొచ్చు x కామన్ తీయొచ్చు. మరి x స్క్వేర్ లో x కామన్ తీస్తే x వచ్చేస్తుంది ప్లస్ 5x లో x కామన్ తీసాను కాబట్టి 5 ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ లో 5 కామన్ తీయొచ్చు. సో ప్లస్ 5 కామన్ తీస్తే 5 కామన్ తీసాను కాబట్టి x ఉంటుంది ప్లస్ 25 లో 5 కామన్ తీసాను కాబట్టి 5 ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే x ప్లస్ 5 ఇలా కామన్ గా వచ్చినట్టు మనం కన్వర్ట్ చేసుకోవాలి. అలా రాలేదు అనుకోండి మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టర్స్ మనము వేరేగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ x ప్లస్ 5 ఇక్కడ x ప్లస్ 5 కామన్ కాబట్టి x ప్లస్ 5 ఇస్ ఏ కామన్ టర్మ్. రిమైనింగ్ ఏంటి x ప్లస్ 5 లో x ప్లస్ 5 కామన్ తీసాను కాబట్టి మిగిలింది ఏంటి ఇక్కడ x ప్లస్ 5 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటి ప్లస్ 5. సో ఆప్షన్ లో ఏదైనా ఉండొచ్చు లేదా x ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 5 మనకి ఏమవుతుంది x ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో ఆప్షన్స్ లో మనకి ఏదైనా ఉండొచ్చు. అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ ఇది. అంటే ఏ ఫార్మ్ లో ఉంది అంటే అది a ప్లస్ b హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్మ్ లో ఉంటుంది. x స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 10 2 5 10x b స్క్వేర్ దట్ ఇస్ 5 స్క్వేర్. సో ఏ ఫార్మ్ లో ఉంది a ప్లస్ b హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్ అది అంతే. సో ఆప్షన్స్ లో ఖచ్చితంగా మీకు x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఉంటుంది. అంటే ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇది ఆప్షన్స్ లో ఉంటుంది ఖచ్చితంగా. సో 5x స్క్వేర్ 5 స్క్వేర్ 25 2 5 10x సరిపోయింది ఆన్సర్. నెక్స్ట్ వన్ a స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 24 ను కారణాంకములుగా విభజించగా సేమ్ లాజిక్. ఏ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది 1. వేరేదిగా ఉంటే ఖచ్చితంగా మల్టిప్లై చేయాల్సిందే. ఇన్ కేసు ఇక్కడ 2 ఉంది అనుకోండి 24 టు ద 48 తీసుకొని ఆ 48 ని మనం కన్వర్ట్ చేయాలి. బట్ ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 24 1s 24. మరి 24 ని ఏ విధంగా మార్చుకోవచ్చు బట్ 10 రావాలి. 10 ఎలా వస్తుందో చూద్దామా. 24 ని 2 12 రాసుకోవచ్చా 2 12 24 రాసుకోవచ్చు. 12 మైనస్ 2 10 రావడానికి పాసిబిలిటీ ఉంది. మరి ఇలా రాస్తే కన్వర్షన్ లో మనకి ఇక్కడ ప్లస్ కాబట్టి అన్ని ప్లస్ లో ఉన్నప్పుడు ప్లస్ లోనే పాసిబిలిటీ ట్రై చేయండి. ఇంకేమైనా ఉందో చెక్ చేద్దాం. అలా రానప్పుడు చెక్ చేసుకుందాం. 4 6 24 సరిపోయిందా 4 6 24 అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ మనకు అది రావాలి. 2 12 24 ఇంకా 3 తో కూడా వస్తుంది. 3 8 24 బట్ సమ్ చేస్తే 3 ప్లస్ 8 ఎంత 11 మనకు కావాల్సింది ఎంత 10. 4 6 24 సరిపోయింది. 4 ప్లస్ 6 ఎంత 10 సరిపోవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనము 4 6 గా కన్వర్ట్ చేస్తున్నా. 4 6 24 4 ప్లస్ 6 ఎంత 10 a స్క్వేర్ ప్లస్ 10a ఏం రాస్తున్నా అంటే 4a ప్లస్ 6a గా రాస్తున్నా ప్లస్ 24. 10a ఏం రాశాను ఫ్రెండ్స్ ఇక్కడ 4a ప్లస్ 6a 10a వస్తుంది. 4 6 24 కి ఈక్వల్ గా చేసుకున్నాం. ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ లో ఏ కామన్ తీయొచ్చా హియర్ ఏ కామన్ తీస్తే a స్క్వేర్ లో ఏ కామన్ తీసాను ప్లస్ 4a లో ఏ కామన్ తీసాను కాబట్టి 4 ప్లస్ ఈ రెండు టర్మ్స్ లో 6 కామన్ తీయొచ్చు చూడండి 6 కామన్ తీసా. మరి 6 కామన్ తీసాను కాబట్టి ఏ ఉంటుంది 24 లో 6 కామన్ తీసానంటే 24 బై 6 ఎంత 4. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ గా వచ్చినాయి చూడండి a ప్లస్ 4 రెండింటిలో a ప్లస్ 4 కామన్ గా ఉంది కాబట్టి a ప్లస్ 4 కామన్ తీస్తే ఇక్కడ a ఉంటుంది. a ప్లస్ 4 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ప్లస్ 6. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ a ప్లస్ 4 ఇంటూ a ప్లస్ 6. మీకు ఎందుకు ఆప్షన్స్ ద్వారా ఈజీగా చెప్పానంటే ఖచ్చితంగా ఇది ఆప్షన్స్ లో ఉంటుంది కాబట్టి ఈ రెండు చూడండి ఒకసారి కాన్స్టెంట్ టర్మ్ 4 6 24 ప్లస్ పరంగా ఇక్కడ కూడా అంతే 5 5 25 x ఇంటూ x స్క్వేర్ అంటే నెక్స్ట్ స్టెప్ మార్చుకుంటే సరిపోతుంది. a ఇంటూ a స్క్వేర్ 4 6 24 a ఇంటూ 6 6a 4 ఇంటూ a 4a 6a ప్లస్ 4a ఎంత 10a సరిపోయింది కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 16z స్క్వేర్ మైనస్ 48z ప్లస్ 36 కారణాంకములుగా విభజించగా ఒక్కసారి మనం 3 టర్మ్స్ లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 16 48 36 3 టర్మ్స్ లో 4 కామన్ తీయొచ్చు చూడండి. సో 4 కామన్ తీయొచ్చు కాబట్టి 4 ఇస్ ఏ కామన్ టర్మ్. సో 16 లో నుంచి 4 కామన్ తీస్తే అగైన్ 4 ఉంటుంది దట్ ఈస్ 4z స్క్వేర్ మైనస్ 48 బై 4 దట్ ఈస్ 4 1s 4 4 2s దట్ ఈస్ 12z ఉంటుంది ప్లస్ 36 లో నుంచి 4 కామన్ తీసాను అనుకోండి 4 9s 36 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 9 వచ్చేస్తుంది. అంటే ఓవరాల్ గా 4 కామన్ తీస్తే మనకు ఉన్నటువంటి టర్మ్ ఎంత 4z స్క్వేర్ మైనస్ 12z ప్లస్ 9. ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. సో మనం
ఈ 4 అలా హైడ్ పెట్టేసండి, లాస్ట్ ఆన్సర్ లో 4 తీసుకుందాము. మరి ఇప్పుడు దీన్ని మనం కారణాంకాలుగా విభజించాలి అంటే ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ జెడ్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఉంది 4. 9 4s 36 పరంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 9 పరంగా తీసుకోకూడదు. జెడ్ స్క్వేర్ అంటే ఇక్కడ హైయెస్ట్ ఘాతం యొక్క కోఎఫిషియంట్ 4 ఉంది, కాన్స్టెంట్ టర్మ్ 9 ఉంది కాబట్టి 9 4s ఎంత 36. ఈ 36 యొక్క 36 ని ఏవైనా రెండు సంఖ్యల యొక్క లబ్దంగా రాసుకోవాలి. అదే విధంగా -12 వచ్చినట్టుగా మనం ఫామ్ చేసుకోవాలి. ఏ విధంగా రాయొచ్చు చూద్దామా. 6 6 36 రాసుకోవచ్చా. 6 6 36 మరి 12 గా రాయొచ్చు. -6 ఏమవుతుంది, -12 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ కేసు మనము అబ్జర్వ్ చేద్దాం. 4 is a కామన్ టర్మ్, అంతవరకు వదిలేసేయండి. నెక్స్ట్ 4z² -12z ని 6 6 36 6 + 6 12 కాబట్టి -12z ఏం రాస్తున్నా అంటే -6z -6z ఏమవుతుంది, -12z అవుతుంది. ప్లస్ 9 అలాగే రాసుకోండి. నెక్స్ట్ 4. ఇప్పుడు మళ్ళీ ఈ టర్మ్స్ లో చూడండి, ఈ రెండు టర్మ్స్ లో 4 6 లో 2 కామన్ తీయొచ్చు, జెడ్ స్క్వేర్ z లో z కామన్ తీయొచ్చు. అంటే ఓవరాల్ గా 2z కామన్ తీసాను, 4 నుంచి 2 కామన్ తీస్తే 2 ఉంటుంది, జెడ్ స్క్వేర్ లో z కామన్ తీసాను కాబట్టి z, మైనస్ 6 లో 2 కామన్ తీసాను కాబట్టి 3, ఆల్రెడీ z కామన్ తీసాను కాబట్టి వదిలేయచ్చు. అంటే ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయండి, టర్మ్స్ రావాలి. 2 2s 4 z into z జెడ్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 2 3s 6 z. నెక్స్ట్ ఇక్కడ చూడండి మైనస్, బట్ ఇక్కడ మనకు 2z రావాలి, ప్లస్ 2z రావాలి, అందుకని మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ ఈ రెండు టర్మ్స్ లో 3 కామన్ తీస్తున్నా, 3 కామన్ తీస్తే ఆల్రెడీ మైనస్ కామన్ తీసాను, 6 లో 3 కామన్ తీసాను కాబట్టి 2 ఉంటుంది z. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, బట్ ప్లస్ నుంచి మైనస్ కామన్ తీసానంటే మైనస్ ఉంటుంది. ఎందుకని, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. మరి చెప్తున్నా ఫ్రెండ్స్, ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మైనస్ వచ్చేస్తుంది. ఎందుకని, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. మరి 9 నుంచి 3 కామన్ తీసాను కాబట్టి ఎక్స్ట్రా ఏముంటుంది 3 ఉంటుంది. దిస్ ఈస్ సెకండ్ టర్మ్. మరి ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2z - 3 2z - 3 here 4 is a common. నెక్స్ట్ ఇక్కడ 2z - 3 కామన్ తీస్తున్నా, 2z - 3 కామన్ తీస్తే ఇక్కడ 2z మిగులుతుంది, ఇక్కడ 2z - 3 ఆల్రెడీ కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుంది -3 మిగులుతుంది. అంటే ఓవరాల్ గా ఆన్సర్ ఏమొస్తుంది 4 into 2z - 3, ఇంకోటి ఏంటి 2z - 3. ఇక్కడ 2z - 3 ఇక్కడ 2z - 3 కాబట్టి ఆప్షన్స్ లో సమ్ టైమ్స్ ఏముండొచ్చు అంటే 4 into 2z - 3 హోల్ స్క్వేర్ అని కూడా ఆప్షన్స్ లో ఉండవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x² - 4x - 32 కారణాంకములుగా విభజించగా. సేమ్ లాజిక్, అంటే మైనస్ ఉన్నాయి చూడండి, ఒక్కొక్క మోడల్ లో ఒక్కొక్క ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. కాన్స్టెంట్ 1 32 1s 32, మరి 32 ఏ విధంగా డివైడ్ చేయొచ్చు, ప్రొడక్ట్ రావాలి, -4 రావాలి, 8 4s 32. ఎస్, వెంటనే వచ్చేస్తుంది, మనం స్ట్రైక్ అయిపోతుంది మైండ్ లో. 8 4s 32, -4 రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా, ఇది మైనస్ ఇది ప్లస్ తీసుకున్నాం అనుకోండి, -8 + 4, -8 + 4 ఏమవుతుంది -4 అవుతుంది. 4 8s 32. ఎస్, పాసిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే x² -4x వస్తుండగా -8x + 4x -32 రైషా. -4x ను -8x + 4x ఏమవుతుంది, ఈ రెండు టర్మ్స్ ఏమవుతుంది -4x సరిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ లో x కామన్ తీస్తున్నా, x² నుంచి x కామన్ తీస్తే x కామన్ తీసాను కాబట్టి -8. నెక్స్ట్ 4x -32 లో 4 కామన్ తీయొచ్చు, s4 కామన్ తీస్తున్నా, 4x నుంచి 4 కామన్ తీసానంటే x 4 కామన్ తీసా, 32 నుంచి 4 కామన్ తీసా, +4 కామన్ తీసాను కాబట్టి మైనస్ ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 32/4 ఎంత 8. అంటే ఇక్కడ 32 లో 4 కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది 8 మిగులుతుంది. ఇప్పుడు x - 8 కామన్ కాబట్టి x - 8 కామన్ తీస్తే x - 8 is a కామన్, రిమైనింగ్ ఎంత x. x - 8 is a common, remaining enta +4. Here the correct answer is x - 8 into x plus 4. Options చూస్తే ఆన్సర్ అర్థమైపోతుంది. 8 4s 32, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, -32 రావడం పాసిబిలిటీ ఉంది. x into x x². ఇలా చెక్ చేసుకొని మనం దాన్ని ఆప్షన్స్ లోకి కన్వర్ట్ చేసుకొని మనం ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్, 25p² - 49q² కారణాంకములుగా విభజించగా.
ఇలా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసే స్క్వేర్స్ లో సింపుల్ లాజిక్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఫామ్ లో ఉంటాయి అంటే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంటాయి. సో ఏ ఫామ్ లో ఉంటాయంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంటే సమ్ టైమ్స్ దాన్ని మనం ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి గా డివైడ్ చేయొచ్చు. మరి దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమైనా ఫామ్ చేయొచ్చు అంటే 25 మనము 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు, p ని మనము p స్క్వేర్ గా రాసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్ గా మనం ఏం రాయొచ్చు? 5p హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. 5 స్క్వేర్ 25 p స్క్వేర్ సరిపోయింది. నెక్స్ట్ 49 ఏం రాసుకోవచ్చు? 7 స్క్వేర్ గా రాసుకోవచ్చు. q స్క్వేర్ ని q అంటే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 7q హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చా? 7 స్క్వేర్ ఎంత? 49 q స్క్వేర్ సరిపోయింది. అంటే 25 p స్క్వేర్ ని 5p హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. 49 q స్క్వేర్ ని 7q హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఒక్కసారి ఇప్పుడు ఎక్స్పాన్షన్ అబ్జర్వ్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది చూడండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. బట్ ఏ అంటే 5p, బి అంటే ఎంత? 7q. రెండు ప్లస్ చేసి మైనస్ చేయాలి. దట్ మీన్స్ 5p ప్లస్ 7q ఒకటి అవుతుంది. ఏ ప్లస్ బి లాగా 5p ప్లస్ 7q ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 5p మైనస్ 7q అవుతుంది. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 5p ప్లస్ 7q ఇంటూ 5p మైనస్ 7q. నెక్స్ట్ వన్ 48 a స్క్వేర్ మైనస్ 243 a స్క్వేర్. సో 48 కి ఎగ్జాక్ట్ గా స్క్వేర్ లేదు. ఇక్కడ 25 కి స్క్వేర్ ఉంది, 49 కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ ఉంది. బట్ ఇక్కడ 48 కి లేదు, 243 కి కూడా లేదు. కాబట్టి రెండిట్లోంచి ఏమైనా కామన్ తీయొచ్చా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామా? ఎస్ 3 కామన్ తీయొచ్చు అనుకుంటా. ఎస్ 3 ఇస్ ఏ కామన్ టర్మ్, 3 కామన్ తీయొచ్చు. 48 లో 3 కామన్ తీస్తే 48 బై 3, 3 1 జా 3 6 జా 16 a స్క్వేర్ వచ్చేస్తుంది. మైనస్ 243 నుంచి 3 కామన్ తీస్తున్నా, 3 8 24, 3 1 3, దట్ ఈస్ b స్క్వేర్. ఓకే, 3 ఇస్ ఏ కామన్ టర్మ్, 3 కామన్ గా తీస్తే 16a స్క్వేర్ మైనస్ 81 b స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, 16 అనేది 4 స్క్వేర్ గా రాసుకోవచ్చు, 81 మనము 9 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఎస్ కన్వర్షన్ ఉంది కాబట్టి 3 ఇంటూ 4 16a స్క్వేర్ ని మనము 4a హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు అండి. 4a హోల్ స్క్వేర్ ఎంత? 4 4 జా 16a స్క్వేర్ మైనస్ 81 b స్క్వేర్ ని 9b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా ఫ్రెండ్స్? 9 9 81 b స్క్వేర్. ఎస్ మళ్ళీ అగైన్ ఫార్ములా ఏ ఫార్మ్ లోకి వచ్చేసింది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మ్ లోకి వచ్చేసింది. కాబట్టి ఎలా రాసుకోవచ్చు దీన్ని మనం ఇప్పుడు సింపుల్ గా 3 ఇంటూ 4a ప్లస్ 9b, 4a ప్లస్ 9b అంటే ప్లస్ ఫార్మ్. నెక్స్ట్ మైనస్ ఫార్మ్ ఏమొస్తుంది? 4a మైనస్ 9b అంటే సింగిల్ టర్మ్ ఇదంతా ఆన్సర్. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 3 ఇంటూ 4a ప్లస్ 9b ఇంటూ 4a మైనస్ 9b. 96 కాదు ఇది 9b. అంటే ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ని ఎలా డివైడ్ చేయొచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b. నెక్స్ట్ క్వశ్చన్, x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ మైనస్ 4z స్క్వేర్ ను కారణాంకములుగా విభజించగా ఒక్కసారి మీరు ఆ లాజిక్ అబ్జర్వ్ చేస్తే మీకు క్వశ్చన్ అక్కడే కనిపిస్తుంది చూడండి. ఇది దేనికో ఫార్ములా లాగా ఉంది. x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ దేనికి ఫార్ములా? x ప్లస్ y హోల్ స్క్వేర్ కి ఫార్ములా. డైరెక్ట్ ఫార్ములా ఇచ్చాడు. x ప్లస్ y హోల్ స్క్వేర్ కి ఫార్ములా మైనస్ 4z హోల్ స్క్వేర్ మనం ఏం రాసుకోవచ్చు? 2z హోల్ స్క్వేర్ రాయొచ్చా? ఎస్ సింపుల్ ఆన్సర్ చూడండి. ఓకేనా? x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ ఒక ఫార్ములా. దేనికి ఇది అంటే x ప్లస్ y హోల్ స్క్వేర్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ. 4z స్క్వేర్ నేను రాసుకోవచ్చు 2z హోల్ స్క్వేర్. అగైన్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మ్ లో ఉంటే ఫస్ట్ రెండింటి చేయాలి, సమ్ చేయాలి, తర్వాత డిఫరెంట్ చేయాలి. సమ్ చేస్తే x ప్లస్ y ప్లస్ 2z. నెక్స్ట్ అగైన్ x ప్లస్ y minus 2z. So a plus b, a minus b. Here the correct answer is x plus y plus 2z into x plus y minus 2z. Next one, p power 4 minus 256 ని కారణాంకములుగా విభజించగా అగైన్ రాసుకోవచ్చా? ఎస్ ఈజీగా రాసుకోవచ్చు. 256 దేని స్క్వేర్? 16 యొక్క స్క్వేర్. p పవర్ 4 ని రాసుకోవచ్చు p స్క్వేర్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు మైనస్ 256 నేను రాసుకోవచ్చు 16 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా? ఎస్ 100% రాయొచ్చు. నెక్స్ట్ అగైన్ దీన్ని మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఉంది కాబట్టి, బట్ ఇక్కడ ఏ ప్లేస్ లో పి స్క్వేర్ ఉంది. అంటే ఏ ప్లస్ బి అంటే ఏం రాస్తాం? ఇక్కడ పి స్క్వేర్ ప్లస్ 16 రాస్తాం. ఏ మైనస్ బి అంటే ఏం రాస్తాము? పి స్క్వేర్ మైనస్ 16. ఇది ఖచ్చితంగా ఆప్షన్స్ లో ఉండదు. ఓకేనా? మళ్ళా దీన్ని మనం మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోవచ్చు ఒకసారి చూద్దాం.
p స్క్వేర్ ప్లస్ 16 ఆఫ్ ఇక్కడ చూడండి 16 మళ్ళీ 4 స్క్వేర్ గా రాసుకోవచ్చు p హోల్ స్క్వేర్ p స్క్వేర్ ఏం రాస్తున్నా అంటే p హోల్ స్క్వేర్ మైనస్ 16 ఏం రాస్తున్నా అంటే 4 స్క్వేర్ రాస్తున్నాం 4 స్క్వేర్ ఎంత 16 మళ్ళీ అగైన్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాకి వచ్చింది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 16 ఇస్ ఏ కామన్ నెక్స్ట్ ఏం చెప్పొచ్చు a ప్లస్ b ఇంటూ a మైనస్ b దట్ ఈస్ p ప్లస్ 4 ఇంటూ p మైనస్ 4 దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ 49x స్క్వేర్ మైనస్ 16/25 కారణాంకాలుగా విభజించగా సేమ్ ఇందా చెప్పిన లాజిక్ 49 7 స్క్వేర్ గా రాసుకోవచ్చు బట్ ఇక్కడ ఫ్రాక్షన్ ఫార్మ్ ఉంది అంతే సో 16/25 ఏం రాసుకోవచ్చు 16 ను 4 స్క్వేర్ గా రాసుకోవచ్చు 25 ని 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు అంటే ఓవరాల్ గా 49 7 స్క్వేర్ ని మనము 7x హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చా 7x హోల్ స్క్వేర్ 7 7 is 49 x స్క్వేర్ మైనస్ 16/25 ని 4/5 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చా 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ ఎంత 25 అగైన్ ఏ ఫార్మ్ లో ఉంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మరి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మ్ లో ఉంటే మనం దీన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b దట్ మీన్స్ 7x ప్లస్ 4/5 ఒక టర్మ్ అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 7x మైనస్ 4/5 అంటే ఇక్కడ a 7x b 4/5 a plus b into a minus b సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ భాగించడము అంటే టూ టర్మ్స్ ను బేస్ చేసుకొని ఒక టర్మ్ ను మరో టర్మ్ చే భాగించగా సో ఈ ప్రాబ్లమ్ సరైన టచ్ అయితే ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా 3a స్క్వేర్ ప్లస్ 21a డివైడ్స్ a ప్లస్ 7 ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్ టైమ్స్ డివైడ్స్ అని సింబల్ ఇవ్వకుండా కూడా 3a స్క్వేర్ ప్లస్ 21a ను a ప్లస్ 7 చే భాగించండి అంటాడు మరి భాగించండి అంటే ఇక్కడ యాక్చువల్ గా కాన్సెప్ట్ ఏంటి 3a స్క్వేర్ ప్లస్ 21a డివైడ్ ఇస్ నథింగ్ బట్ బై a ప్లస్ 7 మరి న్యూమరేటర్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ టర్మ్ లో చూడండి ఒక్కసారి 3a స్క్వేర్ ప్లస్ 21a లో 21 లో 3 కామన్ తీయొచ్చు a స్క్వేర్ a లో a కామన్ తీయొచ్చు అంటే ఓవరాల్ గా న్యూమరేటర్ లో 3a ఇస్ ది కామన్ టర్మ్ 3a ని కామన్ తీసామనుకోండి 3 కామన్ తీసాను a స్క్వేర్ లో a కామన్ తీస్తే ఇంకొక a ఎక్స్ట్రాగా ఉంటుంది ప్లస్ 21 లో 3 కామన్ తీసాను కాబట్టి 7 ఉంటుంది ఆల్రెడీ a కామన్ తీసా అంటే న్యూమరేటర్ లో 3a ఇస్ ఏ కామన్ టర్మ్ a ప్లస్ 7 అనేది నెక్స్ట్ టర్మ్ గా చేంజ్ అవుతుంది డివైడ్స్ డినామినేటర్ లో ఏముంది a ప్లస్ 7 హియర్ a ప్లస్ 7 ఏమవుతుంది క్యాన్సల్ దట్ ఈస్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ 3a హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3a చేస్తే 39y క్యూబ్ ఇంటూ 50y స్క్వేర్ మైనస్ 98 ను 26y స్క్వేర్ ఇంటూ 5y ప్లస్ 7 చే భాగించండి సో దేని చే భాగించమని చెప్పాడు ఈ టర్మ్ చే భాగించాలి దట్ మీన్స్ ఇది న్యూమరేటర్ లో ఉంటుంది ఇది డినామినేటర్ లో ఉంటుంది భాగించడము అంటే x డివైడ్స్ y ని ఏం రాస్తాం మనము x బై y గా రాసుకోవచ్చు కాబట్టి దిస్ ఇస్ ఫస్ట్ టర్మ్ డివైడ్స్ సెకండ్ టర్మ్ సో ఒకేసారి రాస్తున్నా ఇక్కడ 39 y క్యూబ్ ని మనం డివైడ్ చేసాం అనుకోండి y క్యూబ్ అంటే y 3 టైమ్స్ కదా y ఇంటూ y నెక్స్ట్ ఇక్కడ చూడండి 50y స్క్వేర్ మైనస్ 98 లో 2 ఇస్ ఏ కామన్ టర్మ్ సో 2 కామన్ తీయొచ్చు కాబట్టి ఇక్కడ నేను 2 కామన్ తీస్తున్నా మరి 50 లో నుంచి 2 కామన్ తీసాను అనుకోండి ఏముంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ 25 ఉంటుంది 2 25 is 50 కాబట్టి 50 లో నుంచి 2 కామన్ తీస్తే 25 y స్క్వేర్ మైనస్ 98 లో నుంచి 2 కామన్ తీసా దట్ మీన్స్ 98/2 2 4s are 8 2 9s are 18 దిస్ ఇస్ న్యూమరేటర్ టర్మ్ సో దీనిచే భాగించమని ఇచ్చాడు కాబట్టి భాగిస్తున్నా బై 26 y స్క్వేర్ అంటే అర్థం ఏంటి y ని 2 టైమ్స్ రాసుకోవాలి y ఇంటూ రిమైనింగ్ టర్మ్ ఏంటి 5y ప్లస్ 7 ఒక్కసారి క్యాన్సిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే 13 2s are 26 13 3s are 39 హియర్ y క్యాన్సల్ హియర్ y క్యాన్సల్ ఇప్పుడు రిమైనింగ్ టర్మ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 2 కూడా క్యాన్సల్ హియర్ 2 క్యాన్సల్ సో రిమైనింగ్ టర్మ్ 3 ఇక్కడ ఒక y 3y ఇది ఒక్కసారి చూడండి ఇప్పుడు 25y స్క్వేర్ ని మనము 5y హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు 49 ని మనము 7 స్క్వేర్ గా రాసుకోవచ్చు కాబట్టి అగైన్ ఇక్కడ ఏ ఫార్మ్ అయింది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మ్ అయింది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మ్ ఏంటి a ప్లస్ b ఇంటూ a మైనస్ b సో ఈ ఫార్మ్ లో కన్వర్ట్ చేస్తున్నా 25y స్క్వేర్ దట్ ఈస్ 5y హోల్ స్క్వేర్ మైనస్ 49 ని 7 స్క్వేర్ బై 5y ప్లస్ 7 సో సింప్లిఫై చేస్తే 3y ఇంటూ ఇప్పుడు చూడండి
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ఫాము ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 5y ప్లస్ 7 ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి అంటే 5y మైనస్ 7 బై 5y ప్లస్ 7. హియర్ 5y ప్లస్ 7 5y ప్లస్ 7 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ ఏంటి ఇక్కడ 3y ఇంటూ 5y minus 7. Here the correct answer is 3y into 5y minus 7. Next question. 3y into 5y minus 7 is the correct answer. Next question. 15 lm into 2p square minus 2q square. It divides 3l of p plus q. ఒక్కసారి డైరెక్ట్ చేస్తున్నా 15 l m ఇక్కడ మొత్తం మీద చూడండి 2 కామన్ తీయొచ్చా 2p స్క్వేర్ మైనస్ 2q స్క్వేర్ లో 2 కామన్ తీయొచ్చు కాబట్టి 2 ఇస్ ఏ కామన్ టర్మ్. నెక్స్ట్ ఏం వస్తుంది p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ బై 3l ఇంటూ p ప్లస్ q. హియర్ 3 1s 3 5s ll క్యాన్సల్. అప్పుడు రిమైనింగ్ టర్మ్ చూడండి 5 2s 10m. ఇది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగానే పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. మరి పి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఫార్ములా ఏంటి పి ప్లస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ. పి ప్లస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ బై డినామినేటర్ ఏముంది ఫ్రెండ్స్ ఇక్కడ పి ప్లస్ క్యూ ఉంది. హియర్ పి ప్లస్ క్యూ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ టర్మ్ ఏంటి ఇంకా 10m ఇంటూ పి మైనస్ క్యూ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది 10m ఇంటూ పి మైనస్ క్యూ. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 డివైడ్స్ ఎక్స్ మైనస్ 6. ఇందాక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనము ఏ విధంగా కారణాంకాలుగా విభజించాలో చెప్పాము. సేమ్ అలా విభజించి చేస్తే మనకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 12 1s 12. మరి ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 మనం ఏ విధంగా మార్చొచ్చో ఫస్ట్ ఆ టర్మ్ చూద్దాం. సో ఈ టర్మ్ ను బేస్ చేసుకొని 12 1s 12 మరి 12 ను 8 వచ్చే విధంగా ఏ విధంగా రాసుకోవాలి చూడండి ఒక్కసారి. 4 3s 12 4 3s 12 4 plus 3 ఎంత 7. సో 8 రావడానికి పాసిబిలిటీ లేదు. 6 2s 12 ఎస్ ఇక్కడ 6 ని బేస్ చేస్తుంది కాబట్టి రావచ్చు. 6 2s 12 బట్ మైనస్ 8 ఎలా వస్తుంది మైనస్ 6 మైనస్ 2 మైనస్ 6 మైనస్ 2 మైనస్ 8x రాసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నేను ఈ టర్మ్స్ ని డివైడ్ చేస్తున్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x నేమ్ రాసుకోవచ్చు మైనస్ 6x మైనస్ 2x ప్లస్ 12. ఇది తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ టర్మ్ చూద్దాం. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ లో ఎక్స్ కామన్ తీస్తున్నా. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 అవుతుంది. మైనస్ 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 అవుతుంది. మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 12. ఇక్కడ అగైన్ ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ మైనస్ 6 ఎక్స్ మైనస్ 6 కామన్ కాబట్టి ఎక్స్ మైనస్ 6 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 కామన్ తీసాను కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ మైనస్ 6 కామన్ తీసాను కాబట్టి రిమైనింగ్ ఏముంటుంది మైనస్ 2 ఉంటుంది. అంటే న్యూమరేటర్ టర్మ్ ఈ టర్మ్ బదులు మనం ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ x minus 6 into x minus 2 డివైడెంట్ టర్మ్ ఏంటి బై డివైడెంట్ టర్మ్ ఏంటి బై రిమైనింగ్ టర్మ్ ఏంటి x minus 6. హియర్ x minus 6 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. సో హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ x minus 2. నెక్స్ట్ క్వశ్చన్ x is equal to minus 3 వద్ద x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 విలువ ఎంత అడగడానికి ఛాన్స్ ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 విలువ ఎంత. సో ఒక్కసారి మనం ఏ బిట్ ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 7 ఆఫ్ ఎక్స్ వాల్యూ మైనస్ 3 ప్లస్ 12. సో మైనస్ 3 ఇంటూ మైనస్ 3 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ 3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ 9 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 3s 21 ప్లస్ 12. ఒక్కసారి మనం సింప్లిఫై చేస్తే 12 ప్లస్ 9 ఎంత 12 ప్లస్ 9 21 21 మైనస్ 21 ఎంత 0. సో ఫస్ట్ ఏ బిట్ ఏమవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వద్ద x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 విలువ ఎంత అంటే 0. నెక్స్ట్ బి బిట్ అబ్జర్వ్ చేద్దాం. x స్క్వేర్ బట్ x ఎంత మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఆఫ్ x వాల్యూ మైనస్ 3 ప్లస్ 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ మైనస్ 3 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5s 15 ప్లస్ 6 మొత్తం సమ్ చేస్తున్నా 9 ప్లస్ 6 15 ప్లస్ 15 ఎంత 13 సారీ 15 ప్లస్ 50 ఎంత 30. సో సెకండ్ ప్రాబ్లం x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వద్ద x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 వాల్యూ ఎంత అంటే 30.